ప్రపంచంలోనే శక్తివంతమైన ఆలయం. భక్తి, శక్తి, శృంగారం, తంత్రం అన్నీ కలగలిసిన మహాపుణ్యక్షేత్రం. దేవతను రూపంగా కాకుండా శక్తిగా పూజిస్తూ ఋతుచక్రాన్ని ఉత్సవంగా జరుపుకునే ఆలయం. అదే అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయం. అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైన పీఠంగా విరాజిల్లుతున్న మహిమాన్విత క్షేత్రం ఇది. ప్రతి ఏడాది ఆషాఢంలో అమ్మవారికి ఋతుస్రావం అవుతుందని భక్తుల నమ్మకం. 3 రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఇది అపవిత్రత కాదు, ప్రకృతి ధర్మాన్ని గౌరవించే సంప్రదాయం. ఇది ప్రపంచంలోనే అరుదైన పండగ. దేవి విశ్రాంతిని గౌరవించే మహా ఉత్సవమే అంబుబాచి మేళా. అస్సాం ప్రాకృతిక అందాల మధ్య నీలాచల పర్వత శిఖరాన వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం ఉంది. తాంత్రిక శక్తి సంప్రదాయాలు కలగలిసినటువంటి ఆలయం అదే కామాక్షి అమ్మవారి ఆలయం. ప్రస్తుతం మనం గౌహతిలో ఉన్న కామాక్షి దేవాలయంలో ఉన్నాం. అత్యంత శక్తి పీఠమైనటువంటి ఈ ఆలయం ఎందుకు తాంత్రిక శక్తులకు కేంద్రంగా మారిపోయింది, కోరిన కోరికలు తీర్చే కామాక్షి దేవిగా ఎలా ఉద్భవించింది, ఒకసారి చూద్దాం. ఈశాన్య భారతదేశంలో అస్సాం రాజధాని గౌహతిలో నీలాచల్ పర్వత శిఖరాన వెలిసిన ఆలయం కామాఖ్యదేవి ఆలయం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఆలయం మాత్రమే కాదు, శక్తి కేంద్రం, తంత్ర సాధనా పీఠం, స్త్రీత్వ ఆరాధనా క్షేత్రం. స్త్రీ, సృష్టి, శక్తికి ప్రతీక. పిఐబి హైదరాబాద్ ఆధ్వర్యంలో అస్సాం వెళ్లిన ఎన్టీవీ కామాఖ్య క్షేత్రం విశేషాలను మీ ముందుకు తెచ్చింది. పురాణాల ప్రకారం పార్వతీదేవి పూర్వ అవతారం సతీదేవి. ఆమె తండ్రి దక్ష ప్రజాపతి. దక్షుడు నిర్వహించిన దక్ష మహాయజ్ఞానికి దేవీ దేవతలనందరినీ ఆహ్వానించాడు. కాని శివుడు సతీదేవిని మాత్రం ఆహ్వానించలేదు. పిలుపు లేకపోయినా యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి. అక్కడ జరిగిన అవమానాన్ని తట్టుకోలేక తన తపో శక్తితో అగ్నిలో ఆహుతైంది సతీదేవి. శివుడు ఆగ్రహంతో సతీదేవి దేహాన్ని భుజాలపై మోసుకుని ప్రళయ తాండవం చేశాడు. ముల్లోకాలన్నీ అలజడికి గురయ్యాయి. దేవతలంతా చేసేది లేక విష్ణువును ఆశ్రయించారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు. ఆ శరీర భాగాలు పడిన చోట్ల శక్తిపీఠాలు అవతరించాయి. ఒక్కో భాగం పడిన చోట ఒక్కో శక్తిపీఠం సతీదేవి యోని భాగం పడిన చోటే కామాఖ్య శక్తిపీఠంగా అవతరించింది. శక్తిపీఠాల్లో అగ్రస్థానంగా స్త్రీ శక్తికి కేంద్రంగా సృష్టి మూలానికి ప్రతీకగా విరాజిల్లుతోంది. बहुत पुराना मंदिर है। माँ के सिद्धि या सबकी सिद्धि मिलता है। माँ के पास सब लोग आता है पूजा पाठ के लिए। और यहाँ के जो पुजारी लोग हैं ये लोग माँ का स्नान कराता है, पूजा पाठ करता है। माँ के अम्बुबाची के दिन में ये लोग ही जाता है माँ के दरबार में। अम्बुबाची का कपड़ मेन जो पूजा पाठ होता है वो कपड़ बनता है। जोनी में गुप्त जोनी बोलता है, उसके बारे में कोई जानता नहीं है। वो जोनी पीठ है, वैष्णो माता का मंदिर है। वहाँ लड़की लोग बैठता है माँ के, उसका जोनी से खून निकलेगा, माँ के अम्बुबाची का कपड़ा बनता है। वही अम्बुबाची में कितना साधु सन्यासी गिरी पड़ी पार्वती सरस्वती निर्माणी उदासी कहाँ जगह से साधु लोग इधर मेला करता है। కామాఖ్య ఆలయంలో విగ్రహం ఉండదు, సహజ రాతిపీఠం ఉంటుంది. రూపారాధనగా కాదు, శక్తి ఆరాధన. ప్రతి ఏడాది ఆషాఢంలో అమ్మవారికి ఋతుస్రావం అవుతుందని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో 3 రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. పండితులు కూడా ఆలయం వైపు వెళ్లరు. పూజలు, అభిషేకాలు నిలిపివేస్తారు. అమ్మవారికి స్నానసేవ ఉండదు. ఇది అపవిత్రత కాదు, ప్రకృతి ధర్మాన్ని గౌరవించే సంప్రదాయం. 4వ రోజు ఆలయాన్ని తెరిచి మహా ఉత్సవం నిర్వహిస్తారు. ఇది ప్రపంచంలోనే అరుదైన పండుగ. దేవి విశ్రాంతిని గౌరవించే మహా ఉత్సవమే అంబుబాచి మేళా. 4వ రోజు ఆలయాన్ని తెరిచి శుభ్రపరుస్తారు. అమ్మవారిపై ఉంచిన వస్త్రం ఎరుపు రంగులోకి మారుతుంది. ఆ వస్త్రాన్ని దేవి రజస్రావానికి ప్రతీకగా భావిస్తారు. ఆ వస్త్రాన్ని అంబుబాచి ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. ఈ ప్రసాదాన్ని భక్తులు సంతాన భాగ్యంగా, వ్యాధి నివారణగా, దుష్టశక్తుల నుంచి రక్షణగా భావించి భద్రంగా దాచుకుంటారు. అంబుబాచి మేళా సమయంలో కామాఖ్య క్షేత్రం తంత్రసాధనా భూమిగా మారుతుంది. దేశం నలుమూలల నుంచి నాగసాధువులు, అఘోరీలు, తాంత్రికులు ఈ క్షేత్రానికి చేరుకుని అంబుబాచి మేళాలో పాల్గొంటారు. ఈ సమయం తంత్ర సాధనలకు అత్యంత శక్తివంతమైన కాలమని నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రం చుట్టూ భక్తి, భయం, రహస్యం కలిసి నడుస్తాయి. దాం శ్యామ కామరూపా మనోరమాం ఈశ్వరీం త్వాం అహం వందే దుర్గా దుర్గతి నాశిని पर ब्रह्म स्वरूपांच वेद गर्भ जगन्मयी शरणे त्वाम अहम वंदे दुर्गा दुर्गति नाशिनी। मैं यहाँ 84 से आ रहा हूँ। सबसे बड़ी बात चीज़ है कि माँ का अनुभव
आप कहीं भी कर सकते हैं अगर चाहे तो, क्योंकि सद्गुरु हो, सद्मार्ग हो तो माँ आपके इर्द गिर्द में भी मिलती है। यहाँ पर परिभ्रमण करने के बाद यहाँ पर भी बहुत से आदमी को माँ का दर्शन हो जाता है, लेकिन सबसे बड़ी चीज़ ये है कि आपका निष्ठा होना चाहिए, आपकी श्रद्धा और विश्वास होना चाहिए। అంబుబాచి మేళాకు ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఆలయం మూసి ఉన్నా దర్శనం కలగకపోయినా నీలాంచల్ పర్వతం విడిచి వెళ్లరు. దర్శనం అవకపోయినా శక్తిని అనుభూతి చెందినట్లు భావిస్తూ ఉంటారు. అస్సాం రైతుల్లో కూడా ఒక నమ్మకం ఉంది. అంబుబాచి సమయంలో భూమి కూడా రజస్వలవుతుందని ఆ రోజుల్లో నాట్లు విత్తనాలు కూడా వేయరు. ఇది ప్రకృతి స్త్రీత్వం ఒకటేనన్న భావనకు ప్రతీక. కామాఖ్య ఆలయంలో పంచబలి మరో ప్రత్యేకత. 5 రకాల బలులు సమర్పించే తంత్ర సంప్రదాయమే పంచబలి. ఇది సాధారణ నిత్య పూజల్లో ఒకటి కాదు. ప్రత్యేక తంత్ర పూజ. మత్స్యబలి అంటే నల్ల చేపను బలివ్వడం. మాంసబలి అంటే నల్ల మేక లేదా నల్ల గొర్రెను బలివ్వడం. మధుబలి అంటే మద్యాన్ని పోయడం. దీన్నే సోమరసంగా చెబుతూ ఉంటారు. ముద్రబలి అంటే తంత్రముద్దలు, ధ్యానాలు. 5వది మైథున బలి అంటే సృష్టి శక్తి సంకేతంగా ప్రతీకాత్మక భావన. ఈ 5 కలిపి పంచమకారాలు అని పిలుస్తారు. घर के सुख शांति उड़ा है उड़ाते उड़ाए तो क्या होते हैं? वो घर के सुख शांति का उड़ा है ये उड़ाए तो क्या होते हैं बोलते हैं? ये छोड़ता है घर का सुख शांति छोड़ता है मन्नत के लिए छोड़ता है मन्नत के लिए छोड़ता है ये बलि होता है ये भी एक बलि बलि होता है इसको काटते हैं नहीं तो ये बलि भी है उड़ाता भी है जैसे आप जिसका मन्नत जैसे होता है जैसे आप बलि देना चाहते हैं बलि होते हैं और क्या बोलते हैं छोड़ देता है घर का सुख शांति के लिए పంచబలిలో భాగంగా నల్ల కోడి, నల్ల బాతు, నల్ల పావురం, నల్ల మేకలను కూడా బలిస్తూ ఉంటారు. అంబుబాచి సమయంలో నల్ల దున్నపోతులను కూడా వేలాదిగా బలిస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా పంచబలి ఇచ్చినట్లు చెబుతున్నారు. తాను కోరిన కోరికలను అమ్మవారు తీర్చిందని, మొక్కులు పంచబలి ద్వారా తీర్చుకున్నానని చెబుతున్నారు మల్లారెడ్డి. అత్యంత పవిత్రమైన, అత్యంత శక్తివంతమైన శక్తిపీఠానికి వచ్చారు మల్లారెడ్డి, దర్శనం చేసుకున్నారు. సార్ ఎలా ఉంది? ఎలా పూజిస్తారు? చాలా మంది ఇష్టదైవంగా భావిస్తూ ఉంటారు. మన కామాఖ్యమ్మ టెంపుల్కు శక్తిపీఠం, శక్తివంతమైన మన తల్లి, ఆమె ఆశీర్వాదం మంచిరం. నేను 1.5 year కింద వచ్చిన ఆ తల్లిని మొక్కు కోరిన తప్పకుండా ఆ మొక్కు నెరవేరింది. అప్పుడు పంచబలి ఇస్తా అని చెప్పిన, ఇప్పుడు పంచబలి పూజ చేపించిన తల్లికి మొక్కి మళ్ళీ ఇప్పుడే పూజ అయి బయటకు వచ్చినాం ఫ్యామిలీతో. మేడం, మీరు చాలామంది ఇష్టదైవంగా భావిస్తూ ఉంటారు, ఇంటి దైవంగా కూడా భావిస్తూ ఉంటారు. మీరు ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు కూడా వచ్చారు? నేను ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చినాను, ఇది సెకండ్ టైము. మా వారు వస్తుండని ఆయనతో పాటు వచ్చినాను. అనుకున్న పనులు మంచిగా అవుతున్నాయని, ఆరోగ్యంగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకున్నాను. సార్ ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు, నా కుటుంబం, నేను, మా మనవాళ్ళు అందరూ బాగుండాలని చెప్పి ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. సో మీరు ఎందుకంటే కామాక్షి దేవి ఏవి కోరినా కూడా తీరుస్తుందనే నమ్మకంగా ఉంటుంది. మీరు ఎలాంటి కోరిక? మా స్టూడెంట్స్ కూడా అందరు బాగుండాలని కోరుకున్నాను. మీరు సార్ మీ యూనివర్సిటీల గురించి చాలామంది సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే మల్లారెడ్డి కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. 1.5 క్రితం వచ్చి ఇక్కడ మొక్కాను, ఏదైతే కోరిక మొక్కానో అవన్నీ తీరిపోయాయని చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా మరొక కోరికతోనే వచ్చాను, పంచబలి కూడా చేశానని చెప్తా ఉన్నారు మల్లారెడ్డి. పంచబలి అనేది రక్తపాతం కాదు, క్రూరత్వమూ కాదు, ప్రకృతి శక్తికి అర్పించే తంత్ర ఆచారం అంటున్నారు అక్కడి పండితులు. తంత్ర సంప్రదాయంలో ఒకటని చెబుతున్నారు. पहले से ये प्रक्रियाएं चल रही है, क्योंकि आषाढ़ महीना में जब आद्रा नक्षत्र में होता है तो उस समय माँ भगवती का 3.5-4 दिन का पट बंद होता है. उस समय रजो धर्म होता है माँ का, क्योंकि संसार में एक यही मंदिर है जहाँ की रक्त स्राव होता है साल में एक बार, बाकी और जगह नहीं होता है. तो पृथ्वी अपना रक्त स्राव करती है, माँ के द्वारा होता है. उस समय अनेकों साधक, अनेक तांत्रिक आकर के यहाँ पर साधना करते हैं, लोगों का काम भी करते हैं, अपनी मनोकामना पूर्ण भी कराते हैं. కామాఖ్య గర్భగుడిలో ఎలాంటి నీటి మూలం కనిపించదు. కానీ రాతిపీఠం కిందుగా ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అమ్మవారి రాతి ప్రతిమను దర్శించుకునే సమయంలోనే నీటిని కూడా తాకడమే అసలైన దర్శనం. అంబుబాచి సమయంలో మాత్రం నీరు ఎర్రటి రంగులో ప్రవహిస్తుంది. వర్షాకాలం, ఎండాకాలం అని కాలంతో సంబంధం లేకుండా ఎల్లవేళలా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. నీటి ప్రవాహం పెరగదు, తగ్గదు. ఇది దేవీ శక్తికి సంకేతం. సూర్యాస్తమయం తర్వాత కామాఖ్య ఆలయ పరిసరాలు నిశ్శబ్దంగా మారతాయి. రాత్రివేళ తంత్ర సాధనలు జరుగుతాయని చెబుతూ ఉంటారు స్థానికులు. ఈ క్షేత్రంలో శివుడు లింగ రూపంలో కాకుండా భైరవ రూపంలో దర్శనమిస్తాడు. అమ్మవారికి రక్షకుడిగా ఉంటాడు. నవరాత్రి 9 రోజులు కూడా
ఈ ఆలయంలో తంత్రోక్త విధానంలో రహస్య పూజలు జరుగుతాయి. కామాఖ్య క్షేత్రం చుట్టూ భక్తి, భయం, రహస్యం కలిసి నడుస్తాయి. అంబుబాచి మేళాకు ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులొస్తారు. ఆలయం మూసి ఉన్నా, దర్శనం కలగకపోయినా నీలాంచల్ పర్వతం విడిచి వెళ్లారు. కామాఖ్య టెంపుల్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైన, రహస్యమైన, పవిత్రమైనటువంటి పీఠం కామాఖ్యదేవి ఆలయం. ఇక్కడికి చాలా రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు కూడా వస్తుంటారు. కోరిన కోరికలు తీరుతాయని చెప్పి నమ్మి వస్తున్నటువంటి వాళ్ళైతే శక్తిపీఠాలను ఎప్పటికైనా దర్శించుకోవాలి. అందులోనూ అత్యంత శక్తివంతమైనటువంటి పీఠం కామాఖ్య ఆలయాన్ని దర్శించుకోవాలని చెప్పి వస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. తాంత్రిక శక్తులన్నిటికీ ఇక్కడ కేంద్రంగా ఉంటుంది. కొంతమంది తాంత్రిక శక్తుల పీడన పడి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే పోతాయి అని చెప్పి నమ్మి వస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు భక్తులు ఇక్కడ. సో ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి భక్తులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? నేను మా వారు హైదరాబాద్ నుంచి వచ్చినాము. సికింద్రాబాద్ నుంచి వచ్చినాము. ఫస్ట్ టైం వచ్చాము. మా వారు ఇంతకుముందు ఒకసారి వచ్చారు. ఆయన పోయినప్పటి నుంచి నేను అనుకుంటున్నాను అనమాట, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, కామాఖ్య అమ్మవారి దగ్గర చాలా పవర్ఫుల్ అమ్మవారు అనేసి అతను చెప్పారు. ఎప్పుడు వెళ్దామని అనుకుంటున్నాను, ఎప్పుడు కుదరలేదు. ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా మేము మా మరదలు వాళ్ళు మేము రావడం జరిగింది. కానీ నిజంగా అమ్మవారిని దర్శించుకోవాలంటే అది మనకు రాసి పెట్టి ఉండాలనిపిస్తుంది, ఈ యొక్క అష్టాదశ పీఠాలకి రావడం అనేది. నేను మా వారు కూడా అదే. మీరు ఆల్రెడీ ఇందాక వచ్చిపోయానని చెప్తున్నారు, ఒకసారి ఎట్లా అనిపించింది మీకు? బాగా అనిపించిందండి. ఇది కూడా మాకు అనుకోకుండా ఇమ్మీడియట్లీ నిన్న మధ్యాహ్నం మా తమ్ముడు అనయ్య నేను ఇట్లా కామాఖ్య టెంపుల్కి వెళ్తున్నాను అంటే నేను అన్నాను, అరే కామాఖ్య టెంపుల్ అని నేను కూడా వస్తానని మేము ఇమ్మీడియట్లీ వచ్చాము. యాక్చువల్గా అన్ప్లాన్డ్ ఇది. అంటే మా దృష్టిలో ఏంటంటే అమ్మవారు పిలువంది మనం రాలేము, అమ్మవారు పిలుస్తేనే ఇంత దూరం వస్తాము. కాబట్టి అమ్మవారు ఇంత శక్తివంతులు అంటే మనం ఏది అనుకుంటే అది అవుతుంది. బాగా అనిపించింది కాబట్టి నేను మా భార్యను తీసుకొని వచ్చాను. అప్పుడు నేను ఒక్కనే వచ్చాను, ఇప్పుడు మా మిస్సెస్ని తీసుకొని వచ్చాను. అంటే అంతే కదా, దర్శనం కాలేదు, ఇప్పుడు దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మేము కూడా. మేడం, అంటే సార్ చెప్పడమే కాకుండా మీరు కూడా టెంపుల్కి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే టెంపుల్ చరిత్రను కూడా విని ఉంటారు. నిజంగా ఆ టెంపుల్ చరిత్ర చెప్తేనే అసలు ఎప్పుడెప్పుడు చూద్దాం అనేది ఎప్పుడు అనుకుంటుంటాను. ఈసారి ఇవాళ కుదిరింది, అమ్మవారు నాకు ఇవాళ కరుణించారు అనుకుంటాను. నాకు అది సౌభాగ్యంగా భావిస్తాను. చాలాసార్లు అనుకోవడం, బ్యాక్ స్టెప్ వేయడం అంతే. అలానే అని అనుకున్నాం చాలాసార్లు. ఎప్పుడెప్పుడు అనుకుంటున్నాం, తను అన్నారనమాట ఎప్పుడు పిలుస్తుంది అమ్మ అప్పుడు తప్పకుండా వెళ్దాం అనుకున్నాం. నిజంగా టక్మని వచ్చేసేసాము. చాలా మంచి అనిపించింది. ఇక్కడ ఎంటర్ కాగానే పాజిటివ్ వైబ్రేషన్ అనిపించింది నాకు. ఇట్ వాజ్ ఓన్లీ 12 to 24 hours ప్లాన్ అండి మాది. ఏదో నెలలు చేసుకుని వచ్చాను అనుకున్నాము, టికెట్ బుక్ చేసుకున్నాము, ఇవాళ పొద్దున్న వచ్చేసాము. చూసాం కదా, చాలామంది ప్లాన్ చేసుకొని ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎన్నిసార్లు అనుకున్నా కూడా రావాలి అనుకొని వెనక్కి ఆగిపోవడం, లేకపోతే ఏమైనా ఆటంకాలు రావడం. కానీ ఇక్కడ అమ్మవారు పిలిస్తేనే మేము వచ్చాము, అమ్మవారి దర్శన భాగ్యం ఉంది మాకు అని చెప్పి నమ్మి వస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా భక్తజన సందోహంగానే ఉంది. ప్రతిరోజు ఇదే క్రౌడ్ ఉంటుందని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా వీకెండ్స్లో అయితే మరింత ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు తెలుగువారు ఈ మధ్య చాలా ఎక్కువైపోయారు. ఎందుకంటే అటు ఫ్లైట్ ఫెసిలిటీ కానీ లేకపోతే ట్రైన్ ఫెసిలిటీస్ కానీ చాలా ఈజీగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూజలు చేసుకోవచ్చు, గర్భగుడి దర్శనాన్ని కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. చాలామంది మహిళలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళకి ఒక్కసారైనా ఇక్కడికి వచ్చిపోతే వాళ్ళకు ఉన్నటువంటి రోగాలు ఏమైనా ఉంటే కూడా నయమవుతాయని చెప్పి నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు తెలుగువారు కూడా చాలా ప్రముఖంగానే ఉన్నారు. కామాఖ్యదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లోనే మహిమాన్విత క్షేత్రం. 10 ముఖాల దర్శనంగా ప్రసిద్ధి చెందిన ఆలయం. శక్తి 10 ముఖాల దర్శనం విశిష్టతలేంటి? లెట్స్ వాచ్. కామాఖ్యదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఈ క్షేత్రం శక్తి 10 ముఖాల దర్శనంగా ప్రసిద్ధి. వీటినే దశమహావిద్యలు అని చెబుతూ ఉంటారు. అందులో ఒకటి కాళీదేవి, కాలాన్ని జయించే శక్తి. కాళీ రూపంలో ఉన్న అమ్మవారి దర్శనం వల్ల కాలం, మరణం, భయంపై అధికారం పొందడమే కాకుండా అహంకారాన్ని నశింపజేసి మోక్ష మార్గాన్ని చూపుతుందని నమ్మకం. రెండోది తారాదేవి, రక్షక శక్తి, జ్ఞానప్రసాదినిగా చెబుతారు. భక్తులను భయసముద్రం నుంచి దాటించే తల్లి. తంత్ర సాధనాల్లో అత్యంత శక్తివంతమైన రూపంగా చెబుతారు. మూడోది త్రిపుర సుందరీదేవి, శృంగార జ్ఞాన సమ్మేళనం. శ్రీచక్ర రూపిణిగా, లలితా స్వరూపంగా సృష్టి స్థితి లయలకు ఆధారంగా పూజిస్తారు. నాలుగోది భువనేశ్వరీదేవి,
ఆకాశ స్వరూపిణి, సృష్టి విస్తరణకు మూలం, బ్రహ్మాండాన్ని తనలో దాచుకున్న తల్లిగా, విశ్వాసానికి స్థలాన్ని ప్రసాదించే శక్తిగా చెబుతూ ఉంటారు. శక్తి 10 ముఖాల్లో 5వది చిన్నమస్తా, త్యాగానికి పరాకాష్ఠ. త్యాగం, నియంత్రణ, కామక్రోధాలపై విజయంగా భావిస్తారు. 6వది భైరవి రూపం, సాధకుల అంతర్గత శక్తిని మేల్కొల్పే రూపంగా పూజిస్తారు. 7వది ధూమావతి, వృద్ధ విధవ రూపంలో దర్శనమిస్తుంది అమ్మవారు. వైరాగ్యానికి ప్రతీకగా చెబుతారు. భౌతిక మాయ నుంచి విరక్తి కలిగించే దేవతగా పూజిస్తారు. 8వది భగళాముఖి, వాక్సిద్ధి ప్రసాదిని, శత్రువుల శక్తిస్తంభనగా ప్రసిద్ధి. న్యాయ విజయం, ప్రతికూల శక్తుల నియంత్రణ కలుగుతుందని నమ్మకం. ఏళ్ల తరబడి కోర్టు కేసుల్లో మగ్గుతున్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. 9వది మాతంగి, సంగీత, విద్యాధిపతి, సృజనాత్మక శక్తికి మూలంగా పూజిస్తారు. 10వ రూపం కమలాత్మిక, ఐశ్వర్యప్రదాయిని, సంపద, శుభం కలిగిస్తుందని భక్తుల నమ్మకం. భౌతిక సుఖాలు కూడా ఆధ్యాత్మిక మార్గంలో భాగమే అనే సందేశమిస్తుంది అమ్మవారు. ఈ 10 దేవతలు వేర్వేరు ఆలయాలుగా ఉన్న మూలశక్తి మాత్రం ఒక్కటే. అదే కామాఖ్య అమ్మవారు. కాలాన్ని కాళీగా, జ్ఞానాన్ని తారగా, సౌందర్యాన్ని షోడసిగా, త్యాగాన్ని చిన్నమస్తాగా, ఐశ్వర్యాన్ని కమలాత్మికగా మనకు చూపించే శక్తి సంపూర్ణ దర్శనమే కామాఖ్యదేవి దర్శనం. धाम श्यामा काम रूपा मनोरमाम ईश्वरीं त्वाम अहम वंदे दुर्गा दुर्गति नाशिनी पर ब्रह्म स्वरूपांच वेद गर्भ जगन्मयी शरण्ये त्वाम अहम वंदे दुर्गा दुर्गति नाशिनी। मैं यहाँ 84 से आ रहा हूँ। सबसे बड़ी बात चीज़ है कि माँ का अनुभव आप कहीं भी कर सकते हैं अगर चाहे तो, क्योंकि सदगुरु हो, सदमार्ग हो तो माँ आपके इर्द गिर्द में भी मिलती है। यहाँ पर परिभ्रमण करने के बाद यहाँ पर भी बहुत से आदमी को माँ का दर्शन हो जाता है, लेकिन सबसे बड़ी चीज़ ये है कि आपका निष्ठा होना चाहिए, आपकी श्रद्धा और विश्वास होना चाहिए। తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నిత్యం వందల సంఖ్యలో భక్తులు దర్శిస్తున్నారు. అమ్మవారి పిలుపు ఉంటే తప్ప రాలేమని, ఎన్నోసార్లు అనుకున్నా రాలేకపోయామని, ఆకస్మికంగా వచ్చామని చెబుతున్నారు తెలుగు భక్తులు. ఆలయంలో ఒక రకమైన వైబ్ ఉంటుందని, దర్శించుకుంటే తప్ప చెప్పలేమంటున్నారు. విద్యల్లో ప్రథమంగా దీన్ని నమ్ముతారు. మేము ఎంతో వరకు చూసి ఒకసారి దర్శనం చేసుకుందామని వచ్చాము. పొద్దున్న నుంచి ఈరోజు చాలా రద్దీగా ఉంది, కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అన్ని శక్తిపీఠాల్లో కల్లా ఇది అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం. ఎందుకంటే అమ్మవారి యోనిముద్ర. సో తల్లి గర్భం నుంచి ఎట్లా అయితే పిల్లాడు వస్తాడో, ప్రపంచం మొత్తం జనించింది ఆవిడ యోని నుంచి కాబట్టి మాతృస్వరూపము. కామాక్షిదేవిని ఎలా ఎంత శ్రేష్టంగా వస్తారు. కామాఖ్య అమ్మవారు అత్యంత పవర్ఫుల్. సో అందులో దశమహావిద్యలు, తార, చిన్నమస్త ఇత్యాది దేవతలందరూ ఇక్కడ ప్రతిష్ఠ అవటం వల్ల అనేక తాంత్రికంగా, మామూలుగా దక్షిణాచారంగా కానీ వామాచారంగా కానీ అత్యంత ప్రసిద్ధి పొందిన శక్తిపీఠంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రావడం చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. 5 hours వెయిట్ చేసినా కూడా దర్శనానికి చాలా చాలా ప్రశాంతంగా ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య ఆలయానికి దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తూనే ఉంటారు. అమ్మవారి దర్శన భాగ్యంతో పునీతమయ్యామని భక్తులు చెబుతున్నారు.